నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. నారాయణరావు నవల 25వ భాగాన్ని ఇప్పుడు మనం విందాం. క్రిస్టమస్ సెలవులలో నారాయణరావు తన భార్యతో చిన్నపురికి వచ్చెను. అతడు మైలాపురులో వెనుకటి చిన్న మేడ వదిలి నెలకి 100 రూపాయలిచ్చి పెద్ద మేడ అద్దెకు పుచ్చుకొనెను. ఆ మేడ చుట్టూ తోట ఉన్నది. విశాలమైన భవనము. పరమేశ్వరుని భార్యకు పురుడు చెన్నపురిలో పోయిటకు అతడు ఏర్పాటు చేసెను. చెన్నపురిలో కాపురము పెట్టినప్పుడే అతడొక నియోగి వంటలక్కను గుంటూరు జిల్లా నుండి రప్పించుకొనెను. ఆమె ఇదివరకే తూర్పుగోదావరి జిల్లాలో అధికారులకు వంట చేసినది. మంచి మనసుది. నెలకు 15 రూపాయలు జీతమును, ఏబదికి 4 పంచెలు ఇచ్చుటకు ఏర్పాటు చేసుకొని అతడామెను కుదిర్చెను. శారదను క్రిస్టమస్ సెలవులలో మంచి రోజు చూచి అత్తవారింటికి తీసుకొని వచ్చుటకు సూర్యకాంతమును సుబ్బారాయుడు గారును వెళ్ళినారు. ఆమెకు జమీందారు గారు వెలపొడువు చీరలు, పసుపు కుంకుమ, రవికలు, నగలు, వెండి బిందెలు, వెండి గంగాళము, వెండి చెంబులు, వెండి గిన్నెలు, వెండి బొమ్మ సామానులు, వ్రాతబల్లలు, కుర్చీలు, సోఫాలు, పందిరి మంచము, చిన్న మంచము, పెద్ద ఉయ్యాల, ఇంకను ఎన్నియో సామానులు సారే ఇచ్చినారు. కొన్ని చెన్నపురికి కొనిపోవుటకు రాజమహేంద్రవరములోనే ఉంచినారు. లాంచీ మీద, మోటారు కారు మీద వారు కొత్తపేట చేరిరి. భార్య వచ్చినప్పుడు నారాయణి హృదయము దడదడ కొట్టుకున్నది. రాత్రి గదిలోనికి వచ్చినప్పుడు అతడు కదలు హృదయముతో, కంఠాన తీపులతో, కన్నులలో వెలుగులతో భార్య వంక చూచినాడు. కాని ఆ బాలిక మాట్లాడలేదు. నారాయణరావు ఉదార హృదయుడై నొసలు ముడిచి, పెదవులు బిగించి, ముక్కుపుటములు విప్పారితములు కాగా తన పందిరి మంచముపై అట్లనే పరుండి ఉండిపోయెను. భార్యాభర్తలు చెన్నపురి కాపురమునకు వచ్చినప్పటి నుండి ఆ బాలికను పలుకరించుట ఎట్లు, ఆమెకు చదువు చెప్పుట ఎట్లని ఆలోచింపదొడగెను. వారము రోజులు గడిచిపోయినవి. తాను చెప్పుమాట అటుండనిచ్చి శారద పరీక్షలో కృతార్థురాలు కావలెననియు, చెల్లెలు సూర్యకాంతము ప్రవేశ పరీక్షలో కృతార్థురాలు కావలెననియు సంకల్పించి భాస్కరమూర్తి శాస్త్రిగారటువంటి ఒక విద్యాశేఖరుని హిందూ ఉన్నత పాఠశాలలో పనిచేసి పింఛను పుచ్చుకొనుచున్న B.A. LTని నెలకు 10 రూపాయలు వేతనమిచ్చి చదువు చెప్పుటకు కుదిర్చినాడు. శ్యామసుందరి దేవియు ఆమె చెల్లెళ్ళును నారాయణరావింటికి చూడవచ్చినారు. వారందరూ సీమరేగు, ద్రాక్ష, దానిమ్మ, అంజూర మొదలగు ఫలములు, జీడి, పిస్తా, బాదాం మొదలగు పప్పులును, పటిక బెల్లమును, పసుపు కుంకుమను, పట్టు చీరయు, రవికయు తీసుకొని వచ్చినారు. సూర్యకాంతము అదివరకే శ్యామసుందరీదేవి ఇంటికి వెళ్ళుచు వారితో పరమ స్నేహముగా మెలుగుచుండెను. శ్యామక్క అని ఒకసారి, డాక్టరక్క అని ఒకసారి సూర్యకాంతము ఆమెను పిలుచుచుండును. అందరము ఎనమన్రక్కా చెల్లెండ్రమని ఆమె అనుచుండుటను శ్యామసుందరి తల్లిని పిన్ని పిన్ని అని పిలుచుచు ప్రాణమిచ్చుచుండునది. నారాయణరావ నలుగురు అక్కా చెల్లెండ్రను పుట్టిన దినమని, పండుగలని పేరులు పెట్టి బొమ్మలు, చీరలు, రవిక గుడ్డలు, వెండి సామానులు బహుమానముగా ఇచ్చుచుండెను. శారద వీరందరూ ఎట్టి చుట్టములో అనుకొని సిగ్గుచేతను గర్వము చేతను చాలా ముభావముగా సంచరించునది. శ్యామసుందరి అది అంతయు సిగ్గనుకొని ఆమెతో సౌహార్దమున మాట్లాడినది. వారందరూ శారద వదిన, వదిన, చిట్టి వదిన అని వివిధ రీతుల పలకరించిరి. మా అత్తగారు కులాసాగా ఉన్నారమ్మా వదినగారు అని నళిని అన్నది. ఉన్నారని శారద ఉత్తరమిచ్చినది. వారందరామెను నియమమై వీడుకొని వెడలిపోయిరి. శారదకు చిన్న పట్టణమున భర్త జీవితము విచిత్రముగా కనిపించినది. అతడు తెల్లవారుగట్ల దందెములు, బస్కీలు తీసి ముద్రలు తిప్పుచూ శరీర వ్యాయామము చేయును. వ్యాయామము చేసిన గంటకాతడు చన్నీళ్లలో స్నానమాచరించి
2 ఇడ్లీ పుచ్చుకొని, పాలు త్రాగి, సిగరెట్టు కాల్చుకొని, ఖద్దరు దుస్తులు ధరించి కచేరీ హాలులోనికి పోయి అచ్చట తన అప్పీళ్ళు మొదలగునవి చదువుకొనును. మామగారు షావుకార్ల ఖాతాలు కొన్ని ఇప్పించినారు. అన్నగారు పంపించిన అప్పీళ్ళు, శ్రీనివాసరావు గారు పంపిన అప్పీళ్ళు, తండ్రిగారు వచ్చినట్లు చేసిన అప్పీళ్ళు, నారాయణరావుకు పుష్కలముగా పని ఉన్నది. అప్పీళ్ల విషయమై వచ్చిన పార్టీలతో సంప్రదించి అచ్చట నుండి మోటారు మీద తన గురువగు వకీలు ఇంటికి పోవుచు 10ంటికి ఇంటికి తిరిగి వచ్చి భోజనము చేసి దుస్తులు ధరించి తిన్నగా ఉన్నత న్యాయస్థానమునకు పోవుచుండును. నారాయణరావుకి కొలది మాసములలోనే నెలకు 200 వచ్చు పనులు స్వయమైన ఖాతాల వలన ఏర్పడినవి. గురువుగారు ఇతని పని చూచి మెచ్చుకొని పెద్ద వ్యాపారముల్లో సహాయ న్యాయవాదిగా పనిచేసినందుకు 100, 150 ఇప్పించుచుండిరి. కోర్టు పని అగుటతోడనే ఇంటికి వచ్చి సూర్యకాంతమునొక గంట చదువు చెప్పుచు తర్వాత స్నానము చేసి దుస్తులు ధరించుటతోడనే ఎవరో ఒకరు స్నేహితులు వచ్చెదరు. వారిని తీసుకొనో తానొంటిగనో కారులో విహారమునకు పోవును. వచ్చినప్పుడు అతని స్నేహితుడగు పరమేశ్వరమూర్తి కూడా ఉండువాడు. ఒక్కొక్కప్పుడు సూర్యకాంతమును శారదను విహారమునకు కారు మీద పొమ్మని తాను నడిచి సముద్రపుటొడ్డునకు పోవువాడు. నడిచి వెళ్ళినప్పుడు మాత్రం అతడు తిరిగి వచ్చిన వెనుక 3వసారి స్నానమాచరించువాడు. శారద చెన్నపురికి వచ్చిన 10 రోజులకు జమీందారు గారు కొమరితను చూచుటకు వచ్చిరి. శారద అత్తవారింటికి వెళ్ళినప్పుడు భర్త మేధాసంపన్నులగు వారిలో మేధావి అనియు అతడే ఆమెకు చదువు చెప్పుననియు బోధించి పంపినాడు. కావున ఉపాధ్యాయుని పెట్టినావెందుకు? నీవు చెప్పినా సరిపోవును కదా అని జమీందారు గారు అల్లుని ప్రశ్నించిరి. నాకు సరిగా తీరుబడి లేదు. ఉన్నప్పుడల్లా చెబుతూ ఉంటానండి. ఆ ముక్కలనుటకు అతని హృదయము తల్లడిల్లిపోయినది. నారాయణరావు ఒకనాడు సూర్యకాంతముతో మీ వదినను కూడా చదువుకునేందుకు రమ్మని చెప్పమ్మా అని వచించెను. సూర్యకాంతం పోయి శారదను తీసుకొని వచ్చినది. శారదకు అత్తవారింటికి వచ్చుటకే ఇష్టము లేకపోయినది. ఆమెకు భరింపరాని దుఃఖం వచ్చినది. తండ్రి మాటకెదురాడి ఎరుగదు. తమ్ముడు కేశవచంద్రుడు చిన్నక్క నువ్వన్నా వెళ్ళి బావను తీసుకురా అని కోరినప్పుడు ఏవియో ఆలోచనలు జనించి కన్నుల నీరు పొరలి వచ్చినది. తల్లి కంట నీరు పెట్టుకున్నది. మేనత్త విచారించినది. జమీందారు గారు తనయను చెంత చేర్చుకొని తల్లి స్త్రీలు జన్మమునెత్తినప్పుడే భర్త ఇంటికై నిర్దేశింపబడ్డారు కదా. నువ్వు చదువుకొన్నదానవు. నీ కొరులు చెప్పవలెనా? వెళ్ళమ్మా. నువ్వు చెన్నపట్టణంలో ఉందువు కాని మీ మామగారితో చెప్పాను. నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను. నువ్వు మార్చి ఆఖరు వారంలో ఎలాగూ ఇంటికి వస్తూనే ఉన్నావు. అక్కడ వాళ్ళ సూర్యకాంతము ఉండనే ఉండును. బావ సుందర్రావు, అతని భార్య, పిల్లలు వాళ్ళు ఉంటారాయను. అక్కయ్యను వచ్చి చూడమని వ్రాస్తున్నాను అని బుజ్జగించినారు. ఏనాటికైనా అత్తవారింటికి భర్త కడకు వెళ్ళక వలన పడదని ఆమెకు తెలియను. భర్తతో కాపురము తప్పుటెట్లని ఆమె ఆలోచించుకొనలేదు. భర్త తన కడకు రాకుండా తప్పినా చాలుననియే ఆమె కోరిక. భర్త కడకు తాను వెళ్ళినచో అతడు తన్ను ప్రేమించుట మొదలినచో ఎట్లు బ్రతుకుట? వేల్స్ కవి రచించిన సౌహార్దమగు స్నేహము అను నవల తాను చదివినది. అందులో నాయిక తన జీవితమున ప్రేమార్పితము చేసినది. పోనీ తానెవరినైనా అట్లు ప్రేమించుచున్నదా? జగన్మోహనరావు బావను తాను ప్రేమించుటలేదు, అది నిశ్చయము. జగన్మోహనరావు బావ తన్నతి గాఢముగా ప్రేమించుచున్నాడని తనకు తెలియను. ప్రేమ అననేమి పురుషుని చూచినను తలచినను అతనిలో ఐక్యమైపోవ కోరుటయే కదా. తాను అట్లెవరినైనా ప్రేమించినదా? జగన్మోహనరావు బావ పట్ల మంచి స్నేహమున్నది. అతనితో గంటల కొలది మాట్లాడ మనసగును. అతడు చింతనున్నప్పుడు తన్ను సంతోషమున ముంచివేయును. తన తల్లిదండ్రుల పట్ల,
తమ్ముని పట్ల మాత్రము తనకట్టి భావము లేదా? అంతకు మిక్కిలి తానే పురుషుని ప్రేమించడం లేదు. భర్త చదువుకొనినవాడు, మోటు మనిషి కాదు. తాను చూచినంత వరకు ఒరుల జోలికి పోవని కరుణార్ధ హృదయుడు. అతన్ని చూచిన వారెల్లా మెచ్చుకొనుచున్నారు. అటువంటి అప్పుడు తనకిష్టము కాని ప్రేమను అతడు కోరునా? చిన్నతనము నుండి తన్ను పెంచిన పుష్పవనము, గోదావరి గాలి తనకింకా దూరమైపోవును. తన చిన్న తమ్ముడు ఇంక తన్ను విచిత్రములగు ప్రశ్నలు వేయడు. ఈ పరిచారికలు, చుట్టములు వెనుకనే ఉండిపోవుదురు. ఏమిటిది? చదువుకొన్న వారిట్టులా బెంగ పెట్టుకొననగునా? శారద అత్తవారింటికి వెళ్ళి 10 రోజులు మాత్రమే ఉన్నది. ఇంతలో చెన్నపురి వెళ్ళిపోవలసి వచ్చినది. భర్త మొదటి తరగతి జంట సీటుల పెట్టెలో తనతో ప్రయాణము చేసెను. వారన్న అందరకు ప్రేమయే. ప్రయాణములో ఎన్నో సౌకర్యములు. తన మనస్సేమియూ నొవ్వని విధాన పువ్వులలో ప్రయాణము జరిగినది. భర్త తన్ను చదువుటకు పిలిచినాడని ఆడుబిడ్డ కబురు తెచ్చుటతోడనే ఆమె హృదయము కలతనొందినది, ఆశ్చర్యమందినది. ఆమె నారాయణరావు కడకు సూర్యకాంతముతో వచ్చి మేడమీద గదిలో సూర్యకాంతము కుర్చీ ప్రక్క కుర్చీలో కూర్చుండిపోయినది. తన గంభీరమగు గొంతుకతో నారాయణరావు సర్వసౌందర్య సంపన్నయగు శారదకు పాఠములు ప్రారంభించినాడు. ఎట్లు గడిచినదో 1 గంట. శారద పరవశురాలైపోయినది. తన మధుర కంఠముతో జ్ఞానము తేనెవాకలు కట్టునట్లు భర్త బోధించినప్పుడు శారద విభ్రాంతి అయిపోయి విన్నది. అంతయు చెప్పిన వెనుక అతడామెను ప్రశ్నలు వేసినాడు. మొదట చెప్పలేక డగ్గుత్తికపడినది. కాని నెమ్మది నెమ్మదిగా భయము తీరి అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినది. ఇక వెళ్ళవచ్చు అని నారాయణరావు లేచి క్రిందకు దిగి వెళ్ళిపోయినాడు. శారద ఇట్టి బోధనమెన్నడూ వినలేదు. దూదివలె విడమర్చి వెనుకకు పోవుచు ముందుకు సాగుచు పాఠమంతయు హృదయమున హత్తిపోవునట్లు చెప్పినాడు. ఇదివరకెవ్వరునూ బాగుగా చెప్పలేదు. చూశావా వదినా, మా అన్నయ్య ఎంత బాగా చెప్పాడో. నేను తప్పక ఈ 7 పరీక్ష నెగ్గి తీరుతాను. మీ పరీక్షలు మా పరీక్షలు ఒక మాటే. ఇవాళ చాలా బాగా అర్థమయ్యింది సూర్యుడు. ఆ రోజున శారద కేలను హృదయము సంతోషమున పూర్ణమై ఆమెను వివశత్వమున కదల్చివేసినది. నారాయణరావు తాను భార్యను ప్రేమించుచున్నట్లు కనపడకూడదు. ఇది అంతయు మామూలు తతంగము జరిగిపోవుచున్నట్లామెకు తెలియవలెను. తన హృదయము, జీవితము ఆ బాలికపై ప్రణయముచే నిండి జగమెల్లా సృష్టినంతయు ఆక్రమించుకొన్నదని ఆమెకెట్లు తెలియును? తెలియుటయూ వలదు. ఈ ప్రేమ మహా నిర్జరీ గోచరించి భయపడినదా ఈ బాలిక? ఆమెలో నేమియున్నది తన్నిట్లాకర్షించుటకు? అందమైన రూపురేఖా విలాసములుండవచ్చును. అట్లు అందమైన వారితరులు లేరో? శ్యామసుందరిని సౌందర్యమున శారదకు జోడు కాగలదు. శారద కన్నా సరళ హృదయ, గంభీర మానస, విజ్ఞాన సంపన్నురాలు. ఆమె ప్రేమలో ముంచివేయదలుచుకొన్నచో ఎవ్వరు నిలబడగలరు? అయినా ఆ బాల తనలో ఇట్టి ప్రణయభావము జనింపచేయలేకపోయినది. ఈ శారదలో ఏమున్నదో? ఈమె ఆత్మ సంస్కారం ఎంత ఉన్నతమో! శారద చెన్నపురి వచ్చిన వెనుక శ్యామసుందరిలో దీప్తి ఎక్కువ అయినది. ఆ ఇరువురకు తనకు ఏమి సంబంధము? శారద భార్య ఏమి? ఏ అదృష్టమున శారద భార్య అయినది? ఏ పూర్వపుణ్యాన శ్యామసుందరి మిత్రురాలైనది? శ్యామసుందరి వైద్య కళాశాల నుండి వచ్చి ఇంటిలో ఒక పడక కుర్చీపై చతికిలపడినది. ఆమెకు పరీక్షా దినములు సమీపించుచున్నవి. రేయింబవుళ్ళు నిద్రాహారములు మాని ఆమె విద్యాదీక్షత అయినది. చదువు చదువు మధ్య నిద్ర, మధ్య నారాయణరావు మాత్రం ఆమెకు సతతము గోచరించును. నారాయణ అన్నచో తనకింత మైత్రియేలనో ఆమెకర్థము కాలేదు. నారాయణరావును తాను ప్రేమించుటలేదు కదా. ఆయన ఏమి అట్టి మహాపురుషుని, పూర్ణ వ్యక్తిని ప్రేమించుట అన్న జన్మమునకు సార్థకత ఏమున్నది? అతడు పరాధీనుడు. అయినా అతని తన అంతరామముల ప్రేమించి
ఆనందపరవశమై కరిగి అతని ఆత్మాంత పదంబుల ప్రవహించిపోవుట కన్నా తరుణోపాయము లేదు అని అనుకొనుచు ధ్యానముద్ర అయినది. శ్యామసుందరి చిన్నతనము నుండి గంభీర హృదయ ఈశ్వరోన్ముఖ మానవ సేవ చేయవలెననియే ఆమె వైద్యశాలయందు చేరినది. దేశసేవ చేయు శ్రీ సరోజినీదేవి, శ్రీ కస్తూరిబాయి మొదలగు వనితామా తల్లుల వలె తన జన్మము సేవకై అర్పణమని సంకల్పించుకొన్నది. వీలైనప్పుడెల్లా రాట్నము వడుకును, చెల్లెండ్ర చేత వడికించును. ఆమె నిమీలిత నేత్రై హృదయమున దక్షిణహస్త తలముదముకొని ధ్యానించుకొనుచు ఆ పడక కుర్చీపై అట్లే పండుకొని ఉన్నది. శారదకు భర్తయే గురువైనాడు. ఆయన పాఠము చెప్పిన విధానము స్మరించుకొనుచు తన పడక గదిలో సోఫాపై మేనువాల్చి కన్నులరమూతలుగా ఏమేమో పులకరింపులు, ఏమేమో మధుర తరంగాలు తన్నెచ్చటికో తేల్చిపోవా వంటిగా ఆమె ఆ రీతిగానే పవలించి ఉన్నది. ఇంతలో రుక్మిణికి పురుడు వచ్చినది. నెలలు నిండినవని తోచుటతోడనే నారాయణరావు, పరమేశ్వరమూర్తి ఆలోచించుకొని రాజారావును రప్పించుకొనిరి. రాజారావు తానెరిగియున్న విద్యావంతురాలును నిపుణురాలునగు యురేషియను దాయిని ఏర్పరిచినారు. వారు చేయవలసిన విధులన్నీ ఉనర్చి శ్యామసుందరీ దేవితో అవసరమైనప్పుడు వచ్చి కనుగొనుచుండని చెప్పి తాను వెడలిపోయినాడు. రుక్మిణి సుఖముగా ఆడపిల్లను కన్నది. పరమేశ్వర్ని మోము ఆనంద ప్రఫుల్లమైనది. ఆ బాలికయైన బ్రతికి బట్టకట్టిన తాను ధన్యుడే. తనకు శిశువులన్న ఎంత ఆనందమో అంత విషాదమును కూర్చినది విధి. ఈ బాలికయైన 10 కాలములు సుఖముగా బ్రతికినచో తనకంతియే చాలును. నను పాలింప నడిచి వచ్చితివో మా తల్లి ఉమా శిశునను అని పాడుకొన్నాడు. బాలిక యొడలు తొనలు కట్టి ఉన్నదట. పరమేశ్వరం, నీ కూతురు మలయమారుత రాగాన్ని ఏడుస్తూ ఉన్నదిరా. మంచి సంగీత పాఠకురాలయ్యేటట్లున్నది. అచ్చంగా నీ పోలికే. వెళ్ళి చూడు, నక్షత్రం మంచిది, ఏమీ దోషాలు లేవు అని నారాయణుడు అన్నాడు. శారద బాలికను చూచి కిలకిలలాడినది. ఏమి బుగ్గలమ్మ నీ కూతురుకు రుక్మిణమ్మగారు అని మేలమాడినది. నా మేనకోడలు బుగ్గలు బూరెలమ్మ అని సూర్యుడన్నది. ముష్టిపిల్ల, మంత్రసానికి డబ్బిచ్చి కొనుక్కోండి అని వంటలక్క రామమ్మ అన్నది. ఒరే అబ్బాయి, దీనికి ఏం పేరు పెడతారో, చాలా పెంకి పిల్లలా ఉందిరా అని నారాయణరావును చూచి అతని పెత్తల్లి కుమార్తె బంగారమ్మ అన్నది. వెర్రి తల్లి అని పేరు పెట్టండి అని రుక్మిణి అన్నది. అలసట పోయింది నవ్వుతో. 10 రోజులు సుఖముగా గడిచి పురిటి నీళ్లు పోసినారు. బాలసారే లేదు. శిశువు దినదిన ప్రవర్ధమానై ఒళ్ళు చేయుచున్నది. రోహిణీదేవి ఆ బాలికకు చిట్టి చొక్కాలు కొట్టుకు వచ్చినది. వెండి చెంచా, పాలు పోసుకొనుటకొక వెండి కొమ్ము, చెంబును బహుమతి పట్టుకువచ్చినది. రోహిణీదేవి వచ్చినప్పుడల్లా రుక్మిణి హృదయమున కలత జనించినది. భర్త ఆ బాలికను ప్రేమించుచున్నాడని ఎచ్చటనో ఆమెలో మారుమూల ప్రతిధ్వనించినది. రోహిణీదేవి తనకన్నా అందకత్తె. రోహిణియు తన భర్తయు సర్వదా మాట్లాడుకొనుచుందురని ఆమెకు కర్ణాకర్ణిగా తెలిసినది. శ్యామసుందరియు నారాయణరావును కూడా స్నేహితులని విన్నను. వారలను ఇసుమంతయు ఆమె అనుమానించలేదు. భర్త తన ప్రాణమును తనకు ధారపోయినని ఆమెకు తెలియను. అయినను భర్తృహృదయమున ప్రేమ సముద్రము నిండి ఉన్నదనియు అయ్యది ఎవ్వరిపైననైనా సులభముగా ప్రవహించి పోవుననియు ఆమె గ్రహించినది. తానంత అందకత్య కాననియు భర్తృ సంపూర్ణ ప్రేమను తాను చూరగొనజాలననియు ఆమెకు విదితమే. భర్త 1-2 సారులు ఎవరితోడనో మైమర్చి ప్రవర్తించినాడనియు ఆమె గ్రహించినది. కాని ఇతమిత్తమని తెలుపలేదు. లోలోన 1-2 వారములు కుళ్ళిపోయినది. అది పరమేశ్వరుడు చూచినాడు. తాను భార్యతో అగ్నిదేవుని ఎదుట చేసిన వాగ్దానమునకు భిన్నముగా 2-3 సారులు వివశుడై చరించినను ఆ వెనుక ఘోర నరకబాధ అనుభవించినాడు.
అతనికి తల కొట్టినట్లయినది. ప్రపంచము నల్లబడిపోయినది. భార్య ఘోర నరకమనుభవించుచున్నదని అతడు గ్రహించి సర్వము మర్చిపోయి ఆ బాలిక పాదముల కడ ప్రణయ పూజామతి అయి మొకరిల్లినాడు. అయినను వారట్టుల 2 వారములు బాధనందినారు. పరమేశ్వరమూర్తి పరితప్త చరిత్ర అతని భోజనములో నిద్రలేమిలో భార్యకు తోచినది. ఎట్టకేలకు పతి ప్రాణమగు ఆమె ఆవరించిన దుఃఖమేఘములు తొలగిపోయినవి. అప్పుడొకనాడు భర్తను చేరి ఆమె, ఇకనెప్పుడు నా ఎడ దోషం చేయనని ప్రతిజ్ఞ చేయండి అని కోరినది. పరమేశ్వరుడు సర్వభూతముల సాక్షిగా ఆ ప్రమాణమునరించినాడు. రుక్కు, నా హృదయము పంకిలమైన మాట నిజమే. కాని నేను దుర్బలుడను. ఎప్పుడైనా ఇలాంటి గాఢ నైత్యమై వచింపరాని పాపంలో పడిపోయింది 2 సార్లే. నన్ను క్షమించమని నేను కోరను. కాని నువ్వు పవిత్రమైన చరిత్ర కలదానవు. నీకు నన్ను భర్తగా సమకూర్చిన విధే దూరవలసినవాడు. ఏమి చేయను దేవి, నాబోటి తుచ్చులు ఈ ప్రపంచంలో జన్మించి తమ చుట్టూ ఉన్న నిర్మలత్వానికి కళంకం తెస్తారు. స్వచ్ఛమైన నీ జీవితానికి నలుపు మచ్చన నేను కన్నుల నీరు నింపుకొన్నాడు. రుక్మిణి భర్తగారి బాధను చూచి భరించలేకపోయినది. కరుణార్ధ హృదయ అయిన ఆమె వెల్లువై ప్రవహించి భర్తను చుట్టివేయుచు తన పాదములపై మోము వంచి వాపోవు భర్తను లేవనెత్తి తన హృదయానికి చేర్చుకున్నది. నాటి నుండి చిన్న బిడ్డల రీతి ఎప్పటి అట్లత్యంత ప్రేమతో వారు మెలిగినారు. రుక్మిణికి ఇవన్నీ ఒకసారి సినిమాలో కథవలే గోచరించినవి. అప్పుడు మనస్సు కుదుటపడ నిట్టూర్పు నుంచి సహజమగు మర్యాదతో ప్రీతితో రోహిణి, సరళ, నళినీదేవులతో మాటలాడి కుమార్తెను గూర్చిన వారి మేళములకు హాసవదనై జవాబులిచ్చినది. సూర్యకాంతము సతతము ఆ బాలనెత్తుకొనుటయే. వదినా, నా కాళ్ళ మీద పడుకోబెట్టమ్మా. నువ్వు నీళ్లు పోస్తే నేను తుడుస్తాను వదినా. కోడలు నవ్వుతుంది సుమా అని ఆమె ఆనందమున మునిగిపోవును. రుక్మిణి, కాదమ్మా, మామయ్య ఎప్పుడు వస్తాడో అని అత్తయ్య కనిపెట్టుకు ఉన్నది కదా అని నవ్వినది. సూర్యుడు, అబ్బా, అసాధ్యురాలే నా కోడలు వదినా, తల్లిపోలికే. రుక్మిణి, వేశావు బాణము. అందరూ నవ్విరి. శారద ఆ మాట విని ఆగిపోయినది. ఆమె హృదయమునందు ఒక్కసారి గుబుక్కుమన్నది. తన చిన్నాడు బిడ్డ సూర్యుడునకు భర్తయన ఇంత ప్రేమయా? దూరముననున్న భర్తకై ఎదురుచూచుటయా? నిజమే. అప్పుడప్పుడు ఆమె ఉత్తరములు వ్రాయుచుండును. సూర్యుడు గదిలో ఆమె భర్తగారి ఛాయాచిత్రమున్నది. ఆమె మెడలోని బంగారు గొలుసులో చిన్న చిత్రమున్నది. భర్త ఆమెకు వ్రాసిన ఉత్తరములన్నీయు విశాఖపట్టణపు మంచి గంధపు పెట్టెలో ఉంచుకొన్నది. అవి అన్నీ మరల మరల తీసి చదువుకొనుట శారద కనిపెట్టినది. తన ఇంటిలో కాపురమున్న ఈ రుక్మిణి పరమేశ్వరమూర్తులు ప్రేమచే నిండియుండుట, పరమేశ్వరమూర్తి తన భార్యతో సల్లాపములాడుచు అమిత సంతోషమున బ్రతుకు దారిని నృత్యము చేయుట ఆమె చూచినది. జమీందారులలోనే భార్యాభర్తలు ప్రేమచే నిండియుందురనుకొను శారదకు జమీందారుల కుటుంబముల్లో కన్నా ఇతర కుటుంబముల్లోనే ఎక్కువ ప్రేమ ఉండుననియు, జమీందారుల కుటుంబములలో ప్రేమయే లేదేమో అనియు గోచరించెను. శారద చెన్నపురి వచ్చిన మరునాడు ఆనందరావు గారును ఆయన భార్య ప్రమీలాదేవి గారును మోటారుపై నారాయణరావు గారి ఇంటికి వచ్చి శారదను కుశల ప్రశ్నలు చేసినారు. శారదకు ప్రాణము లేచి వచ్చినది. ప్రమీలాదేవి ఆమె బిగ్గగా కౌగిలించుకొని కన్నుల నీరు నించినది. శారదను దగ్గరకు తీసుకొని, తల్లి, నీ తండ్రిగారు చేసిన ఈ దోషానికి నువ్వు అనుభవించవలసినదే అన్నది. చటుక్కున శారద మనసులో, ఏమి అనుభవించుచున్నాను అను ప్రశ్న స్పష్టమై పొడచూప, అనుభవమేమిటి అని మందహాసమున పలికినది. నారాయణరావు పెళ్ళి అయిన వెనుక ఈ 2 సంవత్సరముల నుండి ఒక్కసారి అయినా ఆనందరావు గారి ఇంటికి భోజనమునకు వెడలలేదు. తెలుగువారల్లో బాగుగా ధనము వచ్చు న్యాయవాదులలో ఆనందరావు గారు ప్రథములు. అయినను నారాయణరావును తన కచేరీకి రమ్మని గాని,
భోజనమునకు రమ్మని గాని అతడు పిలవలేదు. నారాయణరావు ఆయనకు గర్వమని గ్రహించినాడు. కీలుపాకులో మామగారింట ఉన్నప్పుడు జమీందారు గారు వచ్చినప్పుడెల్లా ఆనందరావు గారు నారాయణ్ణి కలుసుకొనుచూనే ఉండిరి. మేనమామను భోజనమునకు రమ్మని పిలిచినాడు గాని నారాయణ్ణి పిలవలేదు. జమీందారు గారు అల్లుని కూడా తన మేనల్లుడు పిలుచుచున్నాడనే నమ్మిరి. నారాయణరావు ఆనందరావు గారి ఉదంత మిసుమంతయు మామగారికి తెలియనీయక చరించెను. నారాయణరావు చిన్నపురికి కాపురం వచ్చినప్పుడు ఆనందరావు గారు నారాయణరావు గారి ఇంటికి రాలేదు. హైకోర్టులో న్యాయవాదుల సంఘ మందిరములో కలిసి కొన్నప్పుడు నారాయణరావును అతడు పలకరించువాడు కాదు. చెన్నపురి ఆంధ్ర న్యాయవాదులు, తమిళ, కన్నడ, మలయాళ న్యాయవాదుల్లో పెద్దవారు కూడా అతడు లక్ష్మీసుందర ప్రసాదరావు గారి అల్లుడనియు, బిఎల్ పరీక్షలో ప్రథముడుగా కృతార్థుడైన యువకుడనియు, భాగ్యవంతుడనియు, తెలివిగల బాలుడనియు, భారతీ మున్నగు తెలుగు పత్రికల్లో, త్రివేణి మొదలగు ఇంగ్లీషు మాసపత్రికల్లో వ్యాసములు వ్రాయుచుండుననియు, సంగీతమున నిధి అనియు, బొమ్మలు అద్భుతంగా చిత్రించిననియు తెలియగనే వారందరాతనితో స్నేహము చేసినారు. న్యాయవాదుల సంఘములో ఏ విషయము చర్చకు వచ్చునని నారాయణరావు అక్కడనున్నచో అతన్ని వారు సందేహములడుగుచుండుటయు, అతడు నిర్దుష్టముగా వానిని గూర్చి తెలియజెప్పుటయు కలదు. కాని మేధ న్యాయవాది మందిరములో సామెత అయినది. ఇది అంతయు ఆనందరావు గారు గమనించినారు. ఆయన ఆశ్చర్యమునకు మేరలేదు. ఎంత గొప్ప న్యాయవాది అయినను తన చుట్టూ కోటగోడల కట్టుకొను వారినెవ్వరూ చేరగలరు. కావుననే నారాయణరావును తోడి న్యాయవాదులు గౌరవించుటగాంచి ఆయన అక్కజపడెను. నేడు నారాయణరావు ఇంటికి వచ్చుచున్నానని ఆయనకు మొదటిసారి హృదయమున జ్ఞానమేర్పడినది. తన మేనమామ కొమరిత శారద మొగని ఇంటిలోనున్నది. ఆమెను తాను తన భార్యయు వెళ్ళి చూడవలెను. లా తప్ప ఏమియూ ఎరుగని అతని మెదడునకు తోచినదంతియ. లా ప్రపంచమావల ఏమున్నదో ఏమో. రామచంద్రరావు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1926 జూలైలో బిఎస్సి ఆనర్స్లో ప్రవేశించినాడు. బిఎస్సి 3వ సంవత్సరముల పరీక్ష బిఎస్సి ఆనర్స్లో విశ్వవిద్యాలయంన 2వ వాడుగా జయమందెను. బిఎస్సి ఆనర్స్ జయమందిన 6 నెలలకు ఎంఎస్సి పత్రమును విశ్వవిద్యాలయము వారు ఇత్తురు. అందుకొక పరీక్షయు జరుగునట. ఆ పరీక్ష వ్యాసములు వ్రాయించి వానిని పరీక్షించుటయట. ఎంఎస్సి పరీక్షకై చాలా పట్టణముల్లో చదివి 1929 ఫిబ్రవరి నెలలో ఆ పరీక్షకై వ్యాసము వ్రాయుటకు ఆరంభించినాడు. ఈలోన ఆ 3 ఏడులు హార్వర్డులోను, మల్లాచియేట్సు రాష్ట్ర ప్రభుత్వము వారేర్పరిచిన విద్యుచ్ఛక్తి విద్యాలయములో కూడా చదువుచుండెను. అమెరికా దేశంన అట్టి వీళ్ళనెన్నిటినో విద్యాలయములు కల్పించెను. విద్యుచ్ఛక్తి ప్రపంచములో ఆ విద్యాలయపు పరీక్ష చాలా గణనీయమైనది. లియోనారా కన్యయు అటులనే చదువుచున్నది. ఆ విద్యాలయము మహానుభావుడగు ఎడిసను పండితునిచే నిర్మింపబడినది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.